బురిడి కొట్టేస్తున్నారు. కేవలం ఒకళ్ళకి మాత్రం ఇవ్వబోతున్నారన్నట్టు ప్రచారం జరుగుతుందండి. వాస్తవం ఏంటి? ఇప్పుడిక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఆ! చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని చెప్పింది వాస్తవం. అవును. ఆయన వ్యవహార శైలి గమనించిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆయన మాట ఒక పథకం గురించి అష్యూర్ చేస్తే, ఈరోజు దాకా ఆ మాట నిలబెట్టుకున్నారే తప్ప, ఒకవేళ ఆయనతోటి ఏదైనా కాకుంటే అంటే మనం ఒకసారి 1995 నాటి అనుభవంలోకెళ్ళాలి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి నుంచి పదవి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు అమలుపరుస్తున్న మద్య నిషేధాన్ని లిఫ్ట్ చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో దాన్ని చర్చనీయాంశం చేశారు. వైట్ పేపర్‌లు రిలీజ్ చేశారు. మేధావులతోటి చర్చించారు. ప్రజలని మానసికంగా సిద్ధం చేసిన తర్వాత ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయటం జరిగింది. అలాగే అప్పటి వరకు అమల్లో ఉన్న రూ. 2 కిలో బియ్యాన్ని రూ. 3.5 చేశారు. ఆ సందర్భంగా కూడా ప్రజలకు వివరించి చెప్పిన తర్వాతే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలో ఉన్నాం మనం. అవును. జీవో విడుదలైంది అని చెప్పని మనం చర్చిస్తా ఉన్నాం దాని మీద. ఆ జీవోలో తల్లికి 15,000 ఇస్తున్నాం అని చెప్పని దాంట్లో ఉన్నది వాస్తవమే. అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్న వివరణ ఏంటి అంటే, మేము మాట చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వబోతున్నామని చెప్పని చెప్తున్నారు. జీవో డ్రాఫ్టింగ్‌లో పదజాలంలో పొరపాటు జరిగుండొచ్చు. దానికి సంబంధించి ఒక సవరణ జీవో ఇవ్వటమో, మేము ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలుంటే అంతమందికే ఇస్తున్నాం తప్ప, ఇప్పుడు మా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి తగ్గట్టుగా మేము ప్రజలకి వాగ్దానం చేసిన దాని నుంచి డీవియేట్ అయ్యి, మేము గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసమే మేము చేయటం లేదు అని చెప్పని అధికారికంగా ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వాలి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ నాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వాళ్ళ పేజెస్‌లో, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ వెర్షన్‌గా మనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వబోతున్నామని చెప్పని వాళ్ళ వెర్షన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారైనా, లేదు ప్రభుత్వ అధికారులైనా సరే, ఈ విషయంలో ఖచ్చితంగా ఆహ్, వచ్చిన జీవోకి సంబంధించి ప్రజల్లో ఈ కన్‌ఫ్యూజన్ అరైజ్ అవుతా ఉన్న సందర్భంగా, ప్రత్యర్థులు ఈ విధమైన దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్న సందర్భంగా దానికి తగ్గ వివరణ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో ఇవ్వదలుచుకున్నారా? ఒకవేళ ఇద్దరు పిల్లలుంటే, ఇప్పుడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఒకరికిచ్చి, ఒక 2 నెలలు గడిచినాక, 3 నెలలు గడిచినాక ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకరికి ఇవ్వదలుచుకున్నారా? దానికి సంబంధించిన వివరణ ఆచరణాత్మకంగా ఎటువంటి స్టాండ్ అమలు చేయబోతున్నాము అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే వివరణ ఇవ్వాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. ఆయన పెన్షను 4,000 చేస్తానని చెప్పారు. దాన్ని అమలు చేసి చూపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను అని చెప్పారు. ఆ దిశగా అడుగులేయటం జరిగింది. మెగా డీఎస్సీ కండక్ట్ చేస్తానని చెప్పారు. తొలి సంతకం దాని మీద పెట్టడం జరిగింది. 16,357 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు దిశగానే ప్రభుత్వ పరంగా సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తా ఉన్నారు. ఉచితంగా ఇసుకిస్తానని చెప్పారు. ఆ ఉచితంగా ఇసుకిస్తానని చెప్పిన దాన్ని కూడా వైసీపీ పార్టీ కొంత దాన్ని డివైడ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉచితంగా ఇన్ ద సెన్స్ ప్రభుత్వానికొచ్చే ఆదాయాన్ని జీరో చేసుకోగలుగుతారు. అంతేగాని లోడింగ్, అన్‌లోడింగ్ చార్జెస్ అవి ప్రభుత్వం మేమే భరించి మీకు లోడ్ చేస్తామని చెప్పలేదే. 2014, 19 మధ్య ఉచిత ఇసుక పాలసీలో ఉన్నప్పుడు కూడా ర్యాంప్ మెయింటెనెన్స్ ఖర్చు, అలాగే లోడింగ్ ఖర్చులు అవి వినియోగదారుడే భరించేవాడు. అది కనీసం అంటే బేసిక్ చార్జెసే కదా! ప్రభుత్వానికెళ్ళేది మేజర్ చార్జెస్. ప్రభుత్వం దాన్ని జీరో చేసుకుంది. అదే సందర్భంలో స్థానిక సంస్థలకెళ్ళే సీనరైజింగ్. ఏ స్థానిక సంస్థ పరిధిలో ఆ ఇసుక రీచ్ ఉంటుందో, ఆ స్థానిక సంస్థకి సీనరైజీ చెల్లించటం అనేది ఆ స్థానిక సంస్థకున్న హక్కు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానిక సంస్థకున్న హక్కుని హరించడానికి వీల్లేదు. కాబట్టి ఒక టన్నుకి రూ. 82 స్థానిక సంస్థకు చెల్లించేది. ఆ స్థానిక సంస్థకు చెల్లించేది ఈ లోడింగ్ చార్జెస్ కలుపుకున్నా కూడా రూ. 200 కన్నా టన్ను కావట్ల.
ఇటువంటి పరిస్థితిలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక టన్నుకి పే చేసిన దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు హాఫ్ రేట్‌కి దక్కుతా ఉంది. లేదు ఇంటికి చేరా ట్రాన్స్‌పోర్టింగ్‌తో కూడా కలుపుకుంటే వైసీపీ ఏం దుష్ప్రచారం చేస్తుంది. విశాఖపట్నం జిల్లాలో అక్కడ అంటే ఆ ఒక పర్టిక్యులర్ స్టాక్ పాయింట్ ఉంది. హ్మ్. అక్కడ రూ. 1354 టన్నుకి ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పని. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే గోదావరి నుంచి 220 కిలోమీటర్ల దూరం ట్రాన్స్‌పోర్ట్ చేసి ఆ స్టాక్ పాయింట్‌కి ఇసుక తరలించాలి. ఓకే. గోదావరి నది నుంచి హ్మ్. 220 కిలోమీటర్లు ట్రాన్స్‌పోర్ట్ చేస్తే గాని ఆ స్టాక్ పాయింట్‌కి ఇసుక రాదు. ఆహాహా! మరి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఎవరు భరించాలి? అదే జిల్లాలో భీమిలిలో ఒక స్టాక్ పాయింట్ ఉంది. అక్కడ రూ. 780 పడుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడికి శ్రీకాకుళం జిల్లా నుంచి తక్కువ దూరం నుంచి వస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్సు, స్టాక్ పాయింట్స్ మధ్య ఉండే ఈ ట్రాన్స్‌పోర్ట్ వేరియేషను వీటి ద్వారా కొన్ని రీచుల్లో తక్కువ, కొన్ని రీచుల్లో ఎక్కువున్నాయి. ఇటువంటి సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోల్చి చూస్తే ఇప్పుడు 100కి 100 సగం ధరకే దక్కుతా ఉంది. అదే సందర్భంలో నిన్న చూసాం మనం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్‌కి ఒప్పేసుకున్నారు అని చెప్పని అవును. వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రధాన మీడియా కూడా ప్రచురించేశారు దాన్ని. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చి ఏం చెప్పారు? అదంతా అబద్ధం అంట. అంటే ఎందుకంతటి ఆదుర్ద? వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి నెల రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేశారు? 2020 సంవత్సరం దాకా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూనే ఎళ్లారు. ఇంత ఇమ్మీడియేట్‌గా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటి నెలలోనే ఆయన వాగ్దానం చేసిన రూ. 1000 పెన్షన్ పెంచినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఆయన రూ. 1000 పెంచుతానని వాగ్దానం చేసి దానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. 2019 మే 30 పదవి బాధ్యతలు చేపడితే ఈ రూ. 1000 భర్తీ కావడానికి 2024 జనవరి దాకా టైం తీసుకున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ అమ్మకు వందనం కార్యక్రమం అయినా సరే 100కి 100 చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన ప్రకారమే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15,000 చొప్పున దక్కుతాయి. ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం దశాబ్దాల తరబడి చూస్తా ఉన్నాం మనం. ఆయనతోటి ఏదైనా సాధ్యం కాదు అనంటే ఓపెన్‌గా చెప్తారు. అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే వ్యవహారమే ఉండదక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్‌ఫాక్ట్ ఇంకా 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పని భారతి గారు ప్రజలకి వివరించి చెప్తున్న వీడియో ఫుటేజ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒక కుటుంబానికి అంటే ఒక తల్లికి 15,000 ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ 15,000లో కూడా 2,000 కోతేశారు కదా! 13,000 కదా దక్కింది. పైగా మొట్టమొదటి సంవత్సరం ఇవ్వలేదు కదా! 4 సంవత్సరాలే కదా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానేనే ఈ విమర్శలు ఎక్కువ పెట్టడం, వాళ్ళ మీద ఈ దుష్ప్రచారాలు చేయటం వల్ల 100కి 100 వైసీపీ పార్టీ వారి ఆదుర్దా కనిపిస్తా ఉంటది. ప్రజలు ఒక తీర్పిచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మొట్టమొదట 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయాం అనేది మీరు మొట్టమొదటిగా ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఏ అసత్య ప్రచారాలు, ఏ మార్ఫింగ్ ఫోటోలు, ఏ మార్ఫింగ్ వీడియోలు, ఏ దూషించే ప్రకటనలు, వేటి ద్వారా ప్రజలకి మన పట్ల యోగింపు కలిగిందనేది మొట్టమొదటి రియలైజ్ అవ్వండి. ఈ రోజుకి వాళ్ళ వ్యవహార శైలిలో గాని, వాళ్ళ సాక్షి పేపరు రాతల్లో గాని, వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల్లో గాని ఏదైనా మార్పు చేర్పులున్నాయా? ఈ రోజుకి కూడా అత్యంత జుగుప్సాకరంగా భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ ఫోటోలతోటి హేళన చేస్తా, ఒక రకంగా అవమానిస్తా పోస్టులు పెడుతున్న పోస్టులు నేను కళ్ళతో చూసా స్వయంగా. నేను మొన్న ఒక పోస్టు టీవీ5 లైవ్‌లో చూపించడం జరిగింది కెమెరాకి. ఈ విధమైన మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెడుతున్నారు అని చెప్పని. ఎందుకని మార్చుకోరు? అంటే ఈ విధమైన జుగుప్సాకరమైన ఇంత ఫ్రస్ట్రేషను, ఇంత ఉన్మాదాన్ని ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు? 100కి 100 ఈ విషయంలో మాత్రం వైసీపీ పార్టీ ఆదుర్దా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా నేనైతే బలగుద్ది చెప్పగలుగుతా. చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి, ఆ ప్రభుత్వం వైపు నుంచి, ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన విధంగానే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మకు వందనం దక్కుద్ది తప్ప, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నుంచి వెనక్కి తగ్గి ప్రజల్ని వంచడం అనేది జరగదు. ఇది నేనిప్పుడు చెప్తున్న మాట మీరు రాసి పెట్టుకోండి. రేపు అమలు జరిగే రోజు కూడా చూడండది.